రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం ఉత్కంఠ రేపుతూ ఉంది. పర్టికులర్గా కూటమి వర్సెస్ వైసీపీగా వ్యవహారం మారిపోయింది. ఆయా పార్టీ నేతలు ఒకరిపై ప్రచారంలో భాగంగా తీవ్ర విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రోజు రోజుకి. ఇటువంటి క్రమంలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా, ఆరోపణలు బయటికి తెరపైకి వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఈరోజు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం రేపాయని చెప్పుకోవాలి. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హత్య కుట్ర జరుగుతుందంటూ ఒక పెద్ద బాంబు వేయడం జరిగింది. ఒక పెద్ద బ్లాస్ట్ న్యూస్ లాగా ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సూత్రధారి అంతా కూడా చంద్రబాబు అంటూ ఒక అలిగేషన్ కూడా చేయడం జరిగింది. రైట్, ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు నిజంగానే ఏదైనా సభలో ఆ విధంగా అన్నారా, ఆ సెన్స్ వచ్చేలాగా అన్నారా చంద్రబాబు, లేదంటే ఇంకొక వేరే ప్రాస్పెక్ట్లో ఎన్నికల సమయంలో ఎన్నికల నేపథ్యంలో ఆ విధంగా ఆ సెన్స్ వచ్చేలాగా పోసానే కొద్దిగా అంటే కొంచెం మైలేజ్ పొందడం కోసం అటువంటి వ్యాఖ్యల్ని తీసుకున్నారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మారింది. అఫ్కోర్స్ ఎన్నికలు సమీపిస్తుంటే జనరల్గా సహజంగా ఎవరైనా సరే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు పర్సనల్గా అటాక్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పాలనాపరమైన విమర్శలు చేస్తారు. అట్ ది సేమ్ టైం గతంలో వీళ్ళ వైఫల్యాలని ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి, వైఫల్యాలను ప్రభుత్వం రైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో హత్య రాజకీయాలు తెరపైకి రావడం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ఆయన పేల్చిన ఒక బ్లాస్టింగ్ న్యూస్ అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసలు అటువంటి ఛాయలు ఉన్నాయా? ఏదైతే పోసాన్ని రైట్ చేసిన క్వశ్చన్ ఏదైతే అలిగేట్ చేస్తున్నారో అది గతంలో అలిగేషన్ తగ్గట్టుగానే గతంలో ఎవరైనా విమర్శలు చేశారా? డైరెక్ట్గా అటువంటి అటాక్ చేశారా? ఇలా చేస్తున్నావు, ఇలా చంపుతున్నావు అన్నట్లుగా ఏదైనా మాట్లాడా, లేదంటే ఇంత పకడ్బందీగా లేదా ఇంటర్నల్గా ఇలాంటి దానికి ఏదైనా స్కెచ్ జరిగిందా, స్కెచ్ ప్లాన్ గీసారా కొందరు ఎవరైనా? ఇది ఇంత క్లారిటీ అంటే వ్యాఖ్యలు అయితే జనరల్గా ఏ వ్యాఖ్యనైనా సరే, ఏ అలిగేషన్ అయినా సరే ఒక మనిషి ఒక నేతపై మరో నేత ఈజీగా అనేస్తూ ఉంటారు. కానీ వాటికి బేసిస్ ఏంటి, ఏ బేస్లో అన్నారు, ఏంటి, అది నిజంగానే ఆయన చేసిన వ్యాఖ్యల అర్థం ఉందా, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఊరికనే ఎలిగేట్ చేయొచ్చు, బట్ ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యొక్క హత్య కుట్ర పడినారంటూ ఇంత పెద్ద బ్లాస్టింగ్ న్యూస్, అదేవిధంగా పర్టికులర్గా 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆయన పైన ఎలిగేట్ చేయడం అనేది పోసాని చాలా చర్చనీయాంశంగా మారింది. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. అన్నీ కూడా అవాస్తవాలు, సత్యదూరాలు, ఈ విధంగా ఒక మైలేజ్ కోసం ఈ విధంగా చేస్తున్నారనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూని రైజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రైట్, పోసాని కృష్ణమురళి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పర్టికులర్గా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి విని డిబేట్లోకి వెళ్దాం. వీడియో విలువ సీఎం గారికి ప్రాణానికి తెలియదు. అరే, పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం పీకుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు. సార్, ఇది మోడీ వినలేదా, అమిత్ షా వినలేదా, జేపీ లాంటి గొప్ప మహానుభావులు వినలేదా? ఏమయ్యా, పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? కనీసం మోడీ హానెస్ట్ ఫెలోనే, దేశభక్తుడే, మంచి మనిషే, గుడ్ రాజకీయవేత్తే, తప్పు అని ఖండించాడా? చిన్న వార్నింగ్ ఇచ్చారా? ముఖ్యమంత్రిని పబ్లిక్గా నువ్వు మర్డర్ చేస్తానని చెప్తావా, ఇతని మీద కేసు పెట్టండి చంద్రబాబు మీద అన్నారా? అన్నారు. బీజేపీ వాళ్ళు అనలేరు. ఎందుకు చెప్పంటారా? ఇప్పుడే నిన్నగా మొన్న ఒక చిన్న పిల్లవాడు అమ్మ పొట్టలోంచి బయటకు వస్తాడే, అలాగా అంత ఫ్రెష్గా ఫస్ట్ టైము ఆయన టీడీపీ వదిలేసేసి బీజేపీలోకి చేరాడు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. బీజేపీలో పొత్తుంటే చాలు కదా, వాడు ఎవడైనా సరే, ఎన్ని మడ్డలైన్ చేసినా సరే, ఎంత డబ్బు తిన్నా సరే కేసులు పడవు. జస్ట్ లైక్ సుజనా చౌదరి, జస్ట్ లైక్ సీఎం రమేష్. వీళ్ళు ఆర్థిక నేరస్తులు. వేల కోట్లు భారతదేశ ప్రజల డబ్బులు పంది కొక్కులా తిన్నారు.
వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బీజేపీలో ఉన్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారా? కేజ్రీవాల్ లాగా ఫేక్ వీడియో విలువ. రైట్, అది పోసాని కృష్ణమౌళి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక అమిత్ షా ఫేక్ వీడియో చేస్తేనే చాలా పెద్దగా చర్చనీయాంశంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. కేసులు కూడా నమోదయ్యాయి. సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు కూడా పంపించారు ఈ క్రైమ్ పాల్పడ్డారని. ఒక ఫేక్ వీడియోకి ఉన్నటువంటి వాల్యూ ఒక ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ఏ కాంటెక్స్ట్లో అన్నారు అనేది మాత్రం క్లియర్ కట్గా వివరించలేదు, క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేయలేదు. బట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక కాంటెక్స్ట్లో అన్నట్టుగా అయితే అర్థమవుతూ ఉంది ఆయన చెప్పిన దాన్ని బట్టి. రైట్, ఇదే అంశంపై నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? రైట్, మనకి ఈ డిబేట్లో దీనిపై ఇదే అంశంపై ఏ కాంటెక్స్ట్లో అన్నారు, అసలు వీటికి ఎన్నికల సమయంలో హత్య రాజకీయాలు మరోసారి పురిగొల్పుతాయా? ఇటీవల కూడా మనకు తెలిసిందే ఒక రాయి అటాక్ ముఖ్యమంత్రిపై జరిగిందనే వాదన, చర్చలు, దానికి సంబంధించిన కేసు కూడా జరుగుతూనే ఉంది, కొనసాగుతున్నది. కొంతమందిని అరెస్ట్ చేసి విచారణ కూడా చేస్తున్నారు. రైట్, ఇటువంటి నేపథ్యంలో పోసాన్ చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైట్, ఇదే అంశమే మాట్లాడేందుకు మనతో డిబేట్లో పాల్గొనేందుకు బీజేపీ నుంచి ఫణేంద్ర గారు జాయిన్ అవుతారు. అట్లా జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. డాక్టర్ షకీర్ గారు కూడా మనకి సిద్ధంగా ఉన్నారు డిబేట్లో. షకీర్ గారు, పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఆయన చాలా సూటిగా స్పష్టంగా ఈ విధంగా అన్నారు. తమ నేతని ముఖ్యమంత్రి హత్య కుట్ర పన్నుతున్నారు, చంద్రబాబు సూత్రధారి, బీజేపీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి తాను ఏమన్నా కూడా చెల్లుద్ది అనే విధంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆయన ఆ కాంటెక్స్ట్లో అనలేదేమో అనేది కొంతమంది ఒపీనియన్. షకీర్ గారు, ముందుగా వెంకట్ గారు మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, బీఆర్కే ప్రేక్షకులకు శుభ సాయంత్రం. వెంకట్ గారు, ఈరోజు రాజకీయాలు తీసుకుంటే మరీ ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నానని చెప్తున్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటల్లా ఉన్నాయి. నిజంగా మొన్న చూశాను నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే వివేకం సినిమా చూడాలంట ప్రజలు. అదేవిధంగా జగన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అనే మాట అన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు తీసుకునే, మీరు చెప్తున్నారు ఏ కాంటెస్ట్ లో అన్నారనేది, ఒక సామాన్యుడు కానీ నాలాంటి వ్యక్తులు తీసుకున్నప్పుడు చంపితే అన్న మాట వాడినప్పుడు ఖచ్చితంగా అది అబ్యూజ్డ్ వాడది. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయం. చూడండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? 14 సంవత్సరాలు నేను ఏం చేశాను? సరే, 14 సంవత్సరాలు వదిలేయండి. 2014 నుంచి 2019 వరకు నేనేం చేశాను, నా అభివృద్ధి ఏంటి, నా సంక్షేమం ఏంటి, మీరు ఎందుకు ఓట్లు వేయాలి, దాని గురించి చెప్పాలి. కానీ వివేకం సినిమా చూడండి, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దున్నపోతు, ఈ మాటలండి చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది. 40 సంవత్సరాల హిస్టరీ ఉంది అంటాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు ఆయన. సో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. షాకిర్ గారు, మీరు ఈ పాయింట్ రైట్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. గతం ప్రతి ఒక్కరిని ఎవరినైనా సరే వెంటాడుద్ది అని అంటారు గతం. సో ఈ కాంటెక్స్లో ఖచ్చితంగా మీరు 2019 ఎన్నికలకు ముందు ప్రచారంలో ఉరి చేయండి, చంద్రబాబుని కాల్ చేయండి, గన్ పెట్టి కాల్ చేయండి, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు మీ పార్టీ అధినేత కూడా, అప్పటి ప్రతిపక్ష నేత కూడా చేశారు. అవునా వెంకట్ గారు? ఇప్పుడు అదే నేను ఒక విషయాన్ని కోట్ చేశాను. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ఇండస్ట్రీ. ఆయన చెప్పారంటే, ఈయన చెప్పారంటే కొంత తీవ్రత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈయన ఏమంటాడు, దేశంలో రాజకీయాల్ని చక్రం తిప్పినటువంటి వ్యక్తిని నేను అంటాడు, దేశ ప్రధానిని డిసైడ్ చేసే వ్యక్తిని నేను అంటాడు, దేశ రాష్ట్రపతిని డిసైడ్ చేసే వ్యక్తిని నేను అంటారు. కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఎస్ అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంత ఆయన ఒక ఇమేజ్ ఉంది అంటున్నాడు, క్రెడిబిలిటీ ఉంది అంటున్నాడు. ఆయన అంటంలో ఎంతవరకు సబబు ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటున్నారు, మేమేం చేస్తామో చెప్పి ఆయన ఆ విషయం చెప్పారు. ఆయన ఆ రోజు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు లాగా ఈయన ఏం చేశాడో చెప్పకుండా వివేకం సినిమా చూడండి, రాళ్లతో కొట్టండి, దున్నపోతు, ప్రజలు చూస్తున్నారండి. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కాబట్టి 2019లో మాకు 151 సీట్లు కట్టబెట్టారు, చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు కట్టబెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు దానిలో నిజాయితీ ఉంటే ఆయన వేరే కాంటెస్ట్ అంటే రేపు రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో. సో ఇది మాకు, మీరు ఇందాక ఇంకొక విషయం కూడా అన్నారు, మైలేజ్ కోసం ఏమైనా పోసాని మురళీకృష్ణ మాట్లాడుతున్నారు. చూడండి వెంకట్ గారు, ఈ రోజు మాకు మైలేజ్ కోసం ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు.
మేము మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పారు, మా వల్ల మంచి జరిగితేనే మీరు మాకు ఓట్లు వేయండి, లేకపోతే మాకు ఓటు వేయొద్దు. ఈ మాట చెప్పే ఒకే ఒక నాయకుడు దేశం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి, నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నాను, ఇది చూసి ఓటేయమని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఇంకోటి కూడా, మా గురించి, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంక్షేమ అభివృద్ధి గురించి మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నమ్మకం ఉంది. మా పొత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే. వీళ్ళలాగా బీజేపీ, జనసేన, తెర వెనుక కాంగ్రెస్ తో కలిసి రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మాకు దీని గురించి మైలేజ్ పొందాల్సిన అవసరం కూడా లేదని చెప్పి మేము చెప్తున్నాం. ఇంకోటి కూడా, పోసాని కృష్ణమురళి గారు ఒక మాట మాట్లాడారు, బీజేపీ పొత్తు గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సుజనా చౌదరి గాని, సీఎం రమేష్ గారు గాని ఆర్థిక నేరస్తులు కాదా? మనందరికి తెలిసిన విషయం కదా. వీళ్ళ గురించే కాదు, ఏ నేరస్తుడైనా సరే బీజేపీలో చేరితే కడిగిన ముత్యం అయిపోతాడు అనమాట బీజేపీ వాళ్ళు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అది చంద్రబాబు నాయుడే కాదు, ఎవరు మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరుతున్న బీజేపీ పెద్ద మనిషిగా ఉన్నటువంటి నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ఇది ఖండించలేనప్పుడు అది ఏమవుతుంది, ఇలాంటి ఏదైతే ఇమాజినేషన్స్ ఉంటాయో చంద్రబాబు నాయుడు అనేది ఖచ్చితంగా అనుకుంటారు. షాకిర్ గారు, ఖచ్చితంగా మీకు ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం ఉంటే ఒక ఫిర్యాదు ఈసీ ఫిర్యాదు చేసిన తర్వాత రెస్పాండ్ కాకపోతే ఈసీ, అప్పుడు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రాపర్గా ఉండేదేమో. ఫిర్యాదు చేసామండి, వెరీ నెక్స్ట్ డే మేము ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద విచారణ జరిగితే చూద్దాం ఏం దాని రిజల్ట్ వస్తుంది కూడా వెయిట్ చేస్తున్నాం. సో పొత్తులో ఉన్నారు కాబట్టే పట్టించుకోవట్లేదని ఒక అనుమానం మీది? ఖచ్చితంగా. ఇప్పుడు నేను అదే, ఇప్పుడు దానికి ఆయన చాలా ఎగ్జాంపుల్, చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉంది బీజేపీ, పెద్ద నెలగా పాత్ర పోషిస్తుంది. దాన్ని ఖండించడంలో ఏం పోతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది, ప్రధానమంత్రి ఖండించలేదా? నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ఖండించాలి కదా, ఇప్పుడైనా ఖండించాలి కదా. మీకు అర్థమైంది, రాను ఏమవుతుందంటే తన యొక్క రూపాన్ని చూపిస్తుంది అనమాట. నేను ఆ రోజు మోడీ ట్వీట్ చేయాలని అనుకున్నాను, ఎస్ నరేంద్ర మోడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ పాలిటిక్స్ అనుకున్నాను, చాలా చక్కని పని చేశారు అనుకున్నాను. ఏదైతే ఈ రోజు నరేంద్ర మోడీ గాని, బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు విమర్శించలేదంటే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన దాంట్లో 100% సత్యం ఉన్నది అందరికీ తెలుసు. కృష్ణవేణి గారు, శంకర్ కృష్ణవేణి గారు వినిపిస్తుంది అన్నమాట. కృష్ణవేణి గారు చెప్పండి సార్. నమస్తే. రైట్. మీరు ఈరోజు టాపిక్ గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది. పోసాని చేసిన వ్యాఖ్యలు పర్టికులర్గా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారనేది ఆయన ప్రధాన వాదన. పొత్తులో ఉండటం వల్లే బీజేపీ సపోర్ట్తో ఎన్నికల సంఘం కూడా పట్టించుకోవట్లేదు అనేది ఇంకొక ఆరోపణ. రైట్. మీకు అటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు అటువంటి పరిస్థితి ఉందా? ఒక వ్యక్తిని హత్య చేయించాల్సిన పరిస్థితి మీకుందా? మీకు కానీ మీ కూటమికి కానీ? ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలండి. అబ్యూజెస్ వర్డ్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ వర్డ్స్ ని పరిచయం చేసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. పొత్తు గురించి మీరు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అండి. బీజేపీ కావచ్చు, మరి జగన్ గారు కావచ్చు, ఎందుకు ఎగ్జాంపుల్ చూసుకొచ్చండి. కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి కూటమికి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి అందుకనే పట్టించుకోవట్లేదని కేంద్రం మీద కూడా బురదేసేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది. ఇవాళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటారండి? వెళ్ళిపోయి అండమాన్ జైల్లో ఉంటారు. అంతే తప్ప ప్రజల మధ్య తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. అంటే వీళ్ళు చేసినటువంటి అధికారంలో ఉండి అధికార దాహంతో వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు అటువంటివి. వీళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ గా వీళ్ళు ఎలాంటి మాఫియా నడిపారు, ఎలాగ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు పందికొక్కులాగా అన్నది ప్రజలందరికీ తేటతెల్లం అయిపోతుందని ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాణహాని ఉందన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ హాస్యాస్పదంగా మాట్లాడారు. ఇవాళ పోషాని కృష్ణమురళి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పోషాని కృష్ణమురళి అనే వ్యక్తి ప్రజలు ఎలా చూస్తారంటే అండి, ఒక ఎంగిలి విస్తరలా చూస్తారు పోషాని కృష్ణమురళి అనే వ్యక్తిని. ఎందుకంటే కుక్కలు కూడా ముట్టుకోవడానికి అసహించుకుంటాయి. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఆయన ఏదో పెద్ద విఐపి లాగా, పెద్ద పొలిటీషియన్ లాగా వచ్చి మాట్లాడు. ఇలాంటి సైకానా కొడుకుల్ని ముందు ఎంకరేజ్ చేయడం మానేయండి సార్. ఎందుకంటే పూర్తిగా ప్రజాస్వామ్యంలో మీకు అవకాశం ఇస్తారు. షాకిర్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. నన్ను ఒకసారి మాట్లాడినివ్వండి. అబ్యూజింగ్ వర్డ్స్
సో కృష్ణవేణి గారు రెడ్డి గారు కృష్ణవేణి గారు మీరు మాట్లాడినప్పుడు నేను దుర్భాషలు మాత్రం మీరు వద్దు. మాట్లాడినప్పుడు divert చేయొద్దు. కృష్ణవేణి గారు మీరు బూత్ మాట్లాడినప్పుడు దుర్భాషలు వద్దు నేను ప్లీజ్. మాట్లాడలేదు. లేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి మీరు మాత్రం మాట్లాడకండి. ఒకసారి సార్, మీరు ఎవరు అడ్డుపడొద్దు, మాట్లాడినా నేను abusing words అయితే వద్దండి, మాట్లాడలేదు. please. నా కొడుకులు ఏంటి? కాదు, వెంకట్ గారు చంద్రబాబు ఇలాంటి నాయుడు ఓట్లు గారి రాకూడదు. గురించి ఎన్కౌంటర్ చేసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య పెద్ద పెద్ద పిలుపులు ఇచ్చారు. ఆ వేళ ఏమైపోయిందండి ఈ ప్రజాస్వామ్యం? ఆ రోజు ఏమైపోయింది? ఏదో వెంకట్ గారు, అనుకోకుండా చిన్న మాట వస్తే సైకో నా ఇవాళ కొడుకులు అనే మాట వెనక్కి తీసుకోవాలి. ఒక డైరెక్ట్ స్త్రీగా గా ఆమె సీఎం మాట్లాడాల్సిన గారి మాట ప్రాణాలు కాదు. మాత్రమే ప్రాణాలా? ప్రతిపక్ష వెంకట్ గారు. నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ శాకిర్ గారు, గారివి ప్రాణాలు శాకిర్ గారు కాదా? అడుగుతున్నాను, ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్ చంద్రబాబు అడుగుతున్నాను నాయుడు ఆమె కాదా? ఆమెను లోకేష్ అడుగుతున్నాను. గారివి ప్రాణాలు కాదా? కృష్ణవేణి గారు, నరేంద్ర కృష్ణవేణి మోదీ గారు. గారివి ప్రాణాలు కాదా? ప్లీజ్, అమిత్ షా కృష్ణవేణి గారి గారు. ప్రాణాలు కాదా? బాబాయిని గొడ్లతో బూతులు మాట్లాడొద్దు, హత్య ప్లీజ్. చేస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఆ వార్డు మీరు వెనక్కి తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. వెళ్ళిపోయి మీరు చూసారా? వెళ్ళిపోయి సిబిఐ విచారణ చేస్తుంది. విచారణ న్యాయస్థాన జరిగింది. పరిధిలో ఉంది. విచారణ మీరు ఎలా జరుగుతున్న జడ్జిమెంట్ ఇస్తారు? టైంలో ఢిల్లీ న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలు మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారండి? న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇస్తారా? గొడ్డలతో కొట్ట మీరు చూసారా? మీరు అవినాష్ చూసారా? రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలతో కొట్ట రక్షించడానికి మీరు చూసారా? ఎందుకు? న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాల గురించి మాట్లాడకూడదు. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మీకు న్యాయస్థానాల గురించి తెలియదేమో. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని మాట్లాడండి. మీరే అంటారు అప్పటికప్పుడు ఎవరు చంద్రబాబు గుండుపోటండి? చంపించేశారని మీ చెప్తారు. నాయకుడు తెలుగుదేశం అన్ని పార్టీకి మీకు తెలుసా? సంబంధించిన ఆది జగన్మోహన్ నారాయణ రెడ్డి రెడ్డి గారి దగ్గర హత్య చేశారు. ఆది నారాయణ ఆ రెడ్డి వీడియో మొట్టమొదటిసారి క్లిప్ చెప్పారు ప్లే గుండెపోతని. ఆ వీడియో తెలుసుకొని క్లిప్ రావాలమ్మా ప్లే డిబేట్ కి. చేయమని జగన్మోహన్ ఆది నారాయణ రెడ్డి సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్లీజ్ స్టిక్ టు ఎమ్మెల్యే. సబ్జెక్ట్ ప్లీజ్. ఆది నారాయణ రెడ్డి చెప్పారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. షాకిర్ గారు లెట్ us స్పీక్ ఫస్ట్. ఎవరైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన అల్లుడు ఉన్నాడో రాజశేఖర్ రెడ్డి, ఆయన చెప్పారని చెప్పి ఆది నారాయణ రెడ్డి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని తెలుసుకోవాలి రావడానికి ముందు డిబేట్ ఆది నారాయణ రెడ్డి చెప్పారు. ఎవరు చెప్పారు? ప్రశ్నిస్తారు ప్రతి మీరు ఒక్కరు. ఏది పదే మాట్లాడితే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. దగ్గర ఉండి ఆ రోజు ఆది నారాయణ దగ్గర రెడ్డి ఉండి హత్య చెప్పాడు. చేయించాడా? అంత క్లియర్ కట్ గా ఎందుకు మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు? ఏమని అదే వీడియో మాట్లాడితే క్లిప్ ప్లే చేయండి సార్. ఇప్పుడు ఈ రోజు చూస్తారు వీళ్ళు తెలియదేమో ఆది నారాయణ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు ఆ రోజు? మొట్టమొదటిసారిగా జగన్మోహన్ చనిపోయారని. రెడ్డి బాబాయిని చంపించేస్తారని ఎంత క్లియర్ గా ఎన్ని గొడ్డల పోట్లు కొట్టారు, ఎన్నిసార్లు ఆయన కింద ఈడ్ చేశారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఆ రోజు ఎందుకు ఇచ్చారు? దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు ఉంటే ప్రాణాలేనా? ఇవాళ ఆడపిల్లలు ఎంతమంది అదృశ్యమైపోయారు. వాళ్ళని ఎవరైనా కనుక్కొని తీసుకుని వచ్చారా? ఆడపిల్లల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ప్లీజ్ 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 షాకిర్ గారు, కృష్ణవేణి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్రస్తుతం వివేక ఇష్యూ కాదు. ప్లీజ్ కృష్ణవేణి గారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. కృష్ణవేణి గారు, కృష్ణమురళి గారి గురించి, కృష్ణమురళి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడడం మాట్లాడాలి. సైకో నా కొడుకులు ఏంటి? ముందు రక్షణ సిబిఐ కల్పించండి. న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి అంశాల గురించి మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? దోషులు ఎవరు? మీరు ఎలా చెప్తారు? చెప్పడానికి లేదు. మీరు ఎలా చెప్తారు? కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మాట్లాడటానికి లేదు అది. ఎదుర్కొంటారు, ఖచ్చితంగా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఎవరినన్నా దోషులు ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష మీరు అనుభవిస్తారు. ఎవరినన్నా దాడులు జగన్మోహన్ రెడ్డి గారి చేసేయచ్చు, దోషులు మీరు ఎలా చెప్తారు? కుట్రలు పనిచేయచ్చు. మీరు ఎలా చెప్తారు? మీరు CBI దా? ఎవరు మీరు ఎలా చెయ్యని చెప్పగలరు? దానికి నిందలు తీసుకొచ్చి చంద్రబాబు పవన్ నాయుడు కళ్యాణ్ గారి మీద, తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు మీరు తీసుకొచ్చి. ఇదే కదండి. ఇదే కృష్ణవేణి కదా గారు, మీ law and కృష్ణవేణి order గారు నా మాట మీ ఒకసారి law and వినండి. order. కృష్ణవేణి గారు, ఒక్కటే సూటికి వచ్చిన చెప్పండి సార్. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏ కాంటెక్స్ట్లో అన్నారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆయన అన్న మాటని జగన్ని ఒకవేళ చంపితే అని అన్నారా? ఏ కాంటెక్స్ట్లో మీకు అర్థమైంది? ఏ కాంటెక్స్ట్లో అర్థమైంది? నిజంగా పోసాని కృష్ణమురళి గారు అలా మాట్లాడడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవంతో మాట్లాడతారని, ఎవరిని హత్యలు చేసేంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే ఈయన చెప్తుంటారు, ఆయన అనుకోకుండా కొన్ని వర్డ్స్ డైరెక్ట్ గా ఈయన నేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొరపాటున కొన్ని వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి బయటికి. వచ్చేసినప్పుడు అవి తప్పు కానప్పుడు పొరపాటున ఏమన్నారు, ఏ కాంటాక్ట్ లో అన్నది కాదు. వీళ్ళంటే అన్నింటికి పెడార్థాలే తీస్తారండి వీళ్ళు ప్రతి దానికి ఎవరు మాట్లాడే వాళ్ళు ఏం తప్పు ఉందని పట్టుకుంటారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 100 బూతులు ఉంటాయి, 100 తప్పులు ఉంటాయి, 100 అర్థాలు ఉంటాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ వినొచ్చండి. పోయేకాలం అన్నారు. పోయేకాలం అంటే ఎవరికి? మా పవన్ కళ్యాణ్ గారికి పోయేకాలం రావాలని కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు కోరుకోవాలి అంటే పోయేకాలం అనే మాట ఎందుకు వచ్చింది? పోయేకాలం అంటే అర్థం ఏంటి? తెలుగు మీనింగ్ లో అర్థం ఏంటండి పోయేకాలం అంటే? వీళ్ళని చంపడానికి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కూడా కుట్ర చేస్తుందని మేము అనుకోవాలా? మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి పోసాను కృష్ణమురళి ఇలాగా మాట్లాడాలా? మాట్లాడే ధైర్యం, మాట్లాడే పోసాని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు పట్లర్గా
ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా చర్చనీయాంశంగా మారాయి. అందులో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, మరోసారి చేస్తున్నాయి. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నారనే పాయింట్ ఆయన రైట్ చేయడం జరిగింది. రైట్, గెస్ట్లు ఇద్దరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి మాత్రం మాట్లాడదు ప్లీజ్. 1 by 1 తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చుకోండి కానీ, బట్ ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల కంటెంట్ మీరు చెప్పింది కూడా ఎవరికి అర్థం కాదు. షాకీర్ గారు, రైట్, సరే ఆయన అన్నమాట ఖచ్చితంగా అభ్యంతరంగా ఉంది కాబట్టి పోసాని బయటకు వచ్చి ఆ విధంగా కామెంట్ చేయడం జరిగింది. సో మీరు అలా అది మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా చేయకూడదు కదా, అవునా కదా? కానీ గతంలో ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు కూడా చంద్రబాబుని తిట్టిన పరిస్థితులు ఉన్నాయి, అవునా? అదే వెంకట్ గారు, నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఇందాక కూడా సోదరి కృష్ణవేణి అదే అంటున్నారు, ఏదో పొరపాటున అన్నారు, అనుకోకుండా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 మాటలు చెప్తారు ఇలా అనుకుంటే, కనీసం 10 చెప్పమంటే పాపం తను పోయే కాలం అనే ఒక మాట చెప్పారు. పోయే కాలం అంటే రాజకీయాల నుంచి పోయే కాలం అని కూడా అనుకోవచ్చు కదా ఆ కాంటెస్ట్ లో కూడా. ఇంకొక చిన్న విషయం అండి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్ రెడ్డి నువ్వు బచ్చా అన్నాడు. బచ్చా చెప్పే మాటలకి రాజకీయ మేధావి చెప్పే మాటలకి చాలా తేడా ఉంటుంది. బచ్చా చెప్తాడు సార్, ఎన్నైనా చెప్తాడు, చిన్నపిల్ల కదా, చిన్నపిల్లాడు కదా బచ్చా అంటే. దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకూడదు. ఒప్పుకుంటున్నారా షాకిర్ గారు, మీరు ఒప్పుకుంటున్నారా? ఆ కామెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ రాజకీయ బచ్చాని ఒప్పుకుంటున్నారా మీరు? వెంకట్ గారు, షాకిర్ గారు, బచ్చాని మీరు ఒప్పుకుంటున్నారా? చిన్న లాజిక్ అండి ఇది. ఇంకోటి కూడా ఇందాక సోదరి కృష్ణవేణి అంటున్నారు, ఇలాంటి మాటలకు ఆజ్యం పోసిందంట వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళంట. అమ్మా 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యానికి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఏమన్నారు తెలుసా? పంచెలూడు తీసి కొడదాం, పంచెలూడు తీసి కొట్టండి. అసలు స్టార్ట్ అయిందా అక్కడి నుంచే స్టార్ట్ అయింది 2008, 2009 నుంచి. దీనికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ మాటలకి అక్కడి నుంచి ఏంటంటే ఈ నీచ చరిత్ర ఏదైతే ఉందో ప్రతి పార్టీకి తగిలింది, ప్రతి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి కూడా ఇందాక తను మాట్లాడుతూ అంటున్నారు సైకో నా కొడుకులని. ఒక సోదరిగా తను ఆ మాట మాట్లాడితే నేను కొంత ఫీల్ అయ్యాను. ఎందుకంటే డిబేట్స్ అనేది చాలా హెల్తీగా జరగాలి. మీ ఛానల్ కొంత క్రెడిబిలిటీ ఉన్న ఛానల్, చాలా మంది చూస్తూ ఉంటారు, కొంత అవగాహన పెంచుకుంటారు. నేను మాట్లాడే విషయాలు కానీ, సోదరి మాట్లాడే విషయాలు కానీ హెల్తీ డిస్కషన్ చేద్దామని ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఇలాంటి అబ్యూజ్డ్ వర్డ్స్ నేనైతే ఎప్పుడు వాడను. దయచేసి ఇలాంటి మాట్లాడితే ఏంటంటే ఎదుటివాడి యొక్క సహనాన్ని కూడా పరీక్షించినట్టు అవుతుంది అనేది నేను చెప్తా ఉన్నాను. రైట్, షాకిర్ గారు, అఫ్కోర్స్ అంత పెద్ద కుట్ర ఏదైతే మీ పార్టీ నేత అలిగేట్ చేస్తారో అంత పెద్ద కుట్ర నిజంగానే జరిగే పరిస్థితులు ఉండుంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, చాలా దర్యాప్తు సంస్థలు చాలా ఉంటాయి, మీకు గవర్నమెంట్ కూడా చాలా కీలకమైన సంగతులు, చాలా స్పైగా ఉండేవి చాలా ఉంటాయి. అవి ఖచ్చితంగా అటువంటి సంస్థలు కనుక ఒక నివేదిక రూపంలో ఏదైనా ఇస్తే కొంచెం ప్రాపర్గా ఉండేది. అంటే ఒక మాట, మీ పార్టీ నేత ఒక మాట అనటం కన్నా కూడా వాళ్ళు చెప్తే, ఆ సంస్థలు దర్యాప్తు చెప్తే కనుక ఇంకా క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది, జనాలకు కూడా బాగుపోయేది, అవునా కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అది జరగలేదని ఎలా అనుకుంటాం మనం? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారేమో, అందుకే కదా మనం Z+ సెక్యూరిటీ కావాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈసీకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ రాళ్ల దాడి జరిగిందో, ఈ రాళ్ల దాడి జరిగే రోజు కూడా ఆ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఒక సభ పెట్టినప్పుడు ఆయన అదే చెప్పాడు, దున్నపోతు జగన్మోహన్ రెడ్డి రాళ్లతో కొట్టాలన్నాడు. సాయంత్రానికి రాయితో దాడి జరిగింది. అంటే నేను చెప్పేది ఆయన చెప్తే జరిగిందా, లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది కార్యకర్తలు ఉంటారు, ప్రొవోక్ అవుతారు. కొన్ని అంశాలను తెలుసుకొని ప్రొవోక్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఏదైతే ఇది ఉంటుందో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానే ఇది ప్రేరేపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఏంటంటే ప్రజల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడకపోవటం చాలా మంచిది. ఇలాంటివి మాట్లాడటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే పార్టీ ఉంటుందో వాళ్ళ యొక్క ఇమేజ్ ని తగ్గించుకోవటం అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. స్టేట్ ప్రభుత్వం కింద ఉండే ఇంటెలిజెన్స్ వింగ్ కిందకి చెప్పినట్లయితే అటువంటి పరిస్థితి ఉంది అనే ఒక రిపోర్ట్ లాంటి దాన్ని ఇచ్చుంటే ఖచ్చితంగా మీ వాదనకు కొంచెం బలం చేకూరేది. కానీ ఇటువంటి ఓ పార్టీ నేత ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా అలిగేట్ చేస్తే అది అలిగేషన్లానే మిగిలిపోద్దాం అనేది నా ఒపీనియన్. అదేనండి, ఇప్పుడు అలాంటి అలిగేషన్ కాదు, అది కొంత జరుగుతూ ఉంది, ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే దాడి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అప్పుడే మేము Z+ సెక్యూరిటీ కావాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆయన పోసాని కృష్ణమురళి గారు వచ్చి బయట మాట్లాడటం జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సమాచారం ఇచ్చి ఉండొచ్చేమోనని నా అభిప్రాయం. రైట్, కృష్ణవేణి గారు చెప్పండి సార్. రైట్, కొంచెం అబ్యూజివ్ వర్డ్స్ మాత్రం వాడొద్దు ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రైట్, సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకు పోసాని కృష్ణమురళి ఆ విధంగా బీభత్సంగా మీ కూటమి నేతలపై ఆ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే ఇదొక వ్యాఖ్యలు, బట్ రీసెంట్ టైమ్స్లో పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి మీ కూటమి తీరు కానీ, మీ పర్టికులర్గా కూటమిలో బిగ్ పిల్లర్గా ఉన్నటువంటి చంద్రబాబుని కానీ చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు.
సార్ నేను ఎక్కడా కూడా అబ్యూజింగ్ వర్డ్స్ అయితే వాడలేదు. ఎందుకంటే మాకున్నటువంటి ఆవేదన తెలియజేశాను తప్ప, మీరు నా డిబేట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ నేను అబ్యూజింగ్ వర్డ్స్ అయితే మాత్రం నేను ఎక్కడా వన్ ఆర్ టూ కూడా వర్డ్స్ నేను వన్ ఆర్ టూ మాట్లాడలేదు. వర్డ్స్ వన్ ఆర్ టూ ఎందుకంటే వర్డ్స్ అంతే. పోయే కాలం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు దానికి ఉన్నటువంటి అర్థం కానీ, ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం కానీ మా అందరికీ అర్థమైంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా దాడి జరగబోతుందా, కూటమి మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు వీళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద కూడా అన్నది మాత్రం మాకు అందరికీ అర్థమైంది. మాత్రం పోయే కాలం అనే వర్డ్ పల్లెటూరులో అడిగినా సరే కానీ దానికి వచ్చేటువంటి అర్థం ఏంటన్నది క్లియర్ గా సోదరులకి చెప్తారు. ఎందుకంటే సోదరులు నేను కూడా ఎప్పుడు హెల్తీగానే డిబేట్ చేస్తాము అనుకుంటాను తప్ప ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు వ్యక్తిగతంగా ఎటువంటి మాటలు కూడా కాంట్రవర్సీలకి నేను వెళ్ళనండి. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పారు సార్, ఇంకొకసారి నాకు ఒకసారి రిపీట్ చేస్తారండి. రైట్, ఎందుకు పర్టికులర్గా పదే పదే పోస్తాని ప్రెస్ మీట్ పెట్టి కూటమి నేతలు తీరిన ఆ స్థాయిలో ఖండిస్తున్నారు? అఫ్కోర్స్ వైసీపీ నేత అయి ఉండొచ్చు, కానీ సివియర్గా మరే నేత చేయలేని విధంగా ఆయన మాత్రమే బాగా సివియర్గా కామెంట్స్ చేస్తున్నారు, అలిగేషన్ చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు ఆ విధంగా? అంటే అది పోసాని కృష్ణమురళి గారు మొన్న మీరు చూడొచ్చండి, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేశారో ఒకసారి మీరు వినొచ్చు. అంటే ఆధారాలు లేనటువంటి మాటల్ని, ఆధారాలు లేనటువంటి విషయాల్ని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన పెళ్లిళ్ళ మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద రకరకాల వ్యాఖ్యానాలు పోసాని కృష్ణమురళి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి అంటే సినీ ఫీల్డ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అన్ని పోసాని కృష్ణమురళి గారికి తెలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక అపోహని ప్రజల్లో క్రియేట్ చేయడం కోసం వైసీపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాలో ఒక కీలుబొమ్మ పోసాని కృష్ణమురళి గారు. ఇలాంటి కీలుబొమ్మలని కీళ్ళు వంచేటువంటి పరిస్థితి వస్తే అది ప్రజలే చూసుకుంటారు తప్ప ఇలాంటి కీలుబొమ్మలు మాట్లాడేటువంటి మాటలు అయితే మాత్రం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు సార్. వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కోడి కత్తి దాడి జరిగింది అన్నారు. దాని వెనకాల ఆ కోడి కత్తి డ్రామా వెనకాల ఉన్నటువంటి ఆ శ్రీన్ అనే అబ్బాయి ఎంత తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి చెప్పాడు, ఆ అబ్బాయి నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు. ఎన్ని వెనకాల ఒక యువకుడి జీవితాన్ని నాశనం అయిపోతూ ఉంటే మొన్నే అనుకుంటా బయటకు వచ్చాడు. అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ గా గెలవడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు ప్లే చేశారు, ఎన్ని నాటకాలు ప్లే చేశారో అన్ని ప్రజలు చూశారు. కాబట్టి డైలీ సీరియల్లో చూస్తూనే ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకాలని. అలాంటప్పుడు ఇవాళ ఆ హత్యకి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసేటువంటిదానికో, ఆయన ప్రాణానికి హాని కలిగించేటువంటి ప్రయత్నాలు చేయడానికో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ క్రిమినల్ పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తులు కాదండి, అవినీతి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తులు కాదు. కానప్పుడు ఆ పోసాని కృష్ణమురళి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మేము కూటమి తరఫున ఖచ్చితంగా ఖండిస్తాము. ఎందుకంటే అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అలాంటి క్రిమినలైజేషన్ మెంటాలిటీ కానీ, అలాంటి కొంచెం సైకలాజికల్ గా సైకో మెంటాలిటీ కానీ ఎవరికి ఉన్నది అన్నది కూడా మీరు ఒకసారి మీరు తేటతెల్లంగా మీరు చూసుకోవచ్చండి. మీడియా మిత్రులు కూడా గమనించవచ్చు. కానీ ఆయనే చేయించుకొని మా కోడికత్తి దాడిని చంద్రబాబు నాయుడు గారు చేయించారనో లేకపోతే ప్రతిపక్షాలు చేయించాయనో ఆ రోజు ఎంతో డ్రామాలు ఆడారు. ఆవేళ ప్రజలందరూ నమ్మారు. ఆ రోజు నమ్మి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇవాళ కూడా ఆ కంకర్ రాయి అన్నారు, ఆ రాయి ముక్క అన్నారు. అది నిజంగా అది ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాడు సార్. అది ఎవరు గిరేశారు, అది ఎవరు అది నిజంగా రాయి తగిలిందా లేకపోతే ఎవరైనా ఉండి పక్క నుండి కొట్టారా ఏంటనేది మాకి కూడా పూర్తిగా క్లారిటీ లేదు సార్ దాని గురించి. దాన్ని నిజంగా సిబిఐకి పంపిస్తారో ఎలా పంపిస్తారో, కొంచెం ఆ రాయి దొరికితే మాత్రం ఫోరెన్సిక్ పంపించాడు సార్. నిజంగా మేము కూడా నమ్ముతాము, ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకు సార్ పాలిటిక్స్ లో గెలవడం కోసం ఇన్ని డ్రామాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు? ఇవాళ డైరెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారిని ఎన్కౌంటర్ చేసేయాలంటాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో చిన్న మాట పొరపాటు అన్నారో లేకపోతే అనుకోకుండా అన్నారో మనకు తెలియదు. కానీ దానికి పెద్ద పెడద్దాలు తీసి ఇవాళ మన ఎవరు పోసాని కృష్ణమురళి గారు, ఆ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి నిజంగా ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు కదా సార్, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తుల మాటలకు కూడా మనం
ఆజ్యం పోసినట్టు మాట్లాడడం కూడా మన విలువైన సమయాన్ని వృధా చేసుకున్నట్టు అవుద్దని మాత్రం తెలియజేస్తున్నారు. రైట్, షాకిర్ గారు మీరు ఏదో చెప్తూ ఉన్నారు. షాకిర్ గారు, వెంకట్ గారు, ఇక్కడ కొన్ని విషయాలు మనం ప్రస్తావించాం. సోదరి కృష్ణవేణి గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ కోడికత్తి గురించి ఒక మాట చెప్తున్నారు. ఈ కోడికత్తి సీన్ అనే వ్యక్తి, అంటే ఇందాక తను చెప్తూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేసి మేము అన్నాం అని చెప్పేసి. అవును, ఈ రోజు కూడా మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఈ ఎన్ఐఏ ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఇది బెయిల్ రాకపోవడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే ఎన్ఐఏ చాలా క్లియర్ గా చెప్పింది కోర్టుకి. ఏమని చెప్పింది? ప్రభుత్వం మీదే కదండి, ఎందుకు నిరూపించలేకపోయారు? ప్రభుత్వం మీ చేతిలోనే 5 సంవత్సరాలు ఉంది. ఎన్ఐఏ మా చేతిలో దాడి వెనకాల నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఉంటే కేంద్ర మీరు ఎందుకు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయారు? నా straight question అది. కేంద్ర దర్యాప్తు సంస్థ వినండి, అది మా చేతుల్లో ఉండదు. కొంత కాన్స్పిరసీ ఉందని చెప్పి బెయిల్ రాకపోవడానికి కూడా కారణం. అయితే ఈ కోడికొత్తి సీన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి 20 రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబును కలిసి తూర్పు గోదావరి జిల్లాలు అంటే తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి దీన్ని ఎలా పరిష్కారాలు చేయాలనే దాని గురించి ఒక 10 పేజీలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. ఇచ్చి తన యొక్క పూర్తి మద్దతుని చంద్రబాబు నాయుడుకి చెప్పాడనేది ప్రింట్ పేజెస్ లో వచ్చిన చాలా పత్రికల్లో. ఇప్పుడు నిజంగా అతను జగన్మోహన్ రెడ్డి గారు చేయించుంటే అతను చెప్పొచ్చు, కోడికొత్తి సీనియర్ చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని. లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలి కదా. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయన మేము మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ అదే వ్యక్తి షాకిర్ గారు కానీ అదే వ్యక్తి అదే ఎవరైతే చెప్తున్నారు మీరు కోడికత్తి సీన్ అని చెప్తున్నారు, కానీ అదే వ్యక్తి చంద్రబాబు చేయించాడని ఆయన కూడా కోడికత్తి సీన్ కూడా ఎప్పుడు చెప్పలేదు, ప్రకటించలేదు. ఆయన చేయమంటేనే, చంద్రబాబు చేయమంటేనే చేశానని ఎప్పుడు అనలేదు ఆయన కూడా. మాకు డౌట్ వస్తుందండి, ఆయన వెళ్ళకపోతే మాకు డౌట్ వచ్చేది కాదు. ఆయన బీజేపీకో లేకపోతే జనసేన దగ్గరికి వెళ్ళి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అంటే ఎస్ వి డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడో పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళకి తెలియని సమస్యలు ఈయన తీసుకెళ్లి ఇవ్వాలి కోడికత్తి సీన్. సో ఇది కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంటే మేబీ షాకిర్ గారు మీరు చెప్పిన దానికి నా దగ్గర చిన్న ఆన్సర్ ఉంది. అదేంటంటే నేను 2019 ఎన్నికల ముందు అలా అటాక్ చేస్తే సానుభూతి పెరిగి ఓట్లు పడతాయని నేను ఏదో మెయిల్ చేద్దామని చేస్తే నన్ను 5 ఏళ్ళకి ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారని ఒక ఫ్రస్ట్రేషన్తో ఆ విధంగా వెళ్ళి ఆయన మద్దతు తెలిపారేమో టీడీపీకి. నిజమైన అతను ఏం చెప్పాడు ఆ రోజుల్లో, మీకు ఒక విషయం తెలుసో లేదో, ఎప్పుడైతే కోడికత్తి సీను దాడి చేశాడో గంట లోపల ఆ రోజు డీజీపీ ఠాకూర్ అని ఉండేవాడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ. గంటలో ప్రెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ మీట్ ఎవరు ఒత్తిడితో పెట్టాడు ఆ రోజు? ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు? అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో సానుభూతి ఓట్ల కోసం పోటీ చేయాలని చెప్పారు. ఎలా గంటలో చెప్తారండి? ప్రెస్ మీట్ ఎలా పెడతాడు? ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? ప్రాథమిక విచారణ జరగాలి కదా. ఇలా చాలా కాన్స్పిరెన్సీ థియరీస్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు చేయించారేమో అనుకోవటానికి 100% నేను చెప్పను, అంటే అనుమానాలు. ఇంకోటి కూడా ఇందాక మిత్రులు చెప్తున్నారు, సోదరి చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా విమర్శించారు. ఎస్, నేను వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శిస్తే నేను కూడా దాన్ని కండెమ్ చేస్తాను. బట్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు నేనైనా సరే, రేపు మీరైనా సరే, ఇంకెవరైనా సరే నన్ను ఎవరు విమర్శించకూడదు, నా కుటుంబాన్ని ఎవరు విమర్శించకూడదు, నా గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే అది జరగని పని. ఎందుకంటే రాజకీయ జీవితంలో ఏంటంటే తెరిచిన పుస్తకం ఎలా ఉండాలా, మీరు కంపల్సరీ విమర్శలు ఎదుర్కొంటారు రాజకీయ జీవితంలో, ఇది అందరూ పడవలసిన పాటలు అన్నమాట. ఇంకోటి కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి అంటే రాజకీయాల్లో షాకిర్ గారు చిన్న ప్రశ్న. షాకిర్ గారు, రాజకీయాల్లో వచ్చే ఎవరైనా సరే వ్యక్తిగత జీవితానికి వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అవమానాలు కూడా భరించాలంటారా? అది వినండి చెప్తాను. ఇంకోటి కూడా కృష్ణవేణి గారు మాట్లాడండి, మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. కృష్ణవేణి గారు, లెట్ హిమ్ టాక్ ప్లీజ్. కృష్ణవేణి గారు, వెంకట్ గారు ఇందాక చెప్తా ఉన్నారు, మన పోసాని మురళీకృష్ణ మా నాయకుడు ఎలా అంటే అలా మాట్లాడతాడు, బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. సార్, రఘురామ కృష్ణంరాజు ఎవరు? మా పార్టీకి సంబంధించిన ఎంపీ. అతన్ని ఎవరు వెనుకొని నడిపించారు? అతను మాట్లాడిన మాటల కంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఎక్కువనా? ఈరోజు ఇది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకోటి కూడా రాయి గురించి ఇందాక మాట్లాడుతున్నారు సోదరి. అదే ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, రాయితో దాడి జరిగింది, పొరపాటున జరిగింది, పుట్టారని ఆయనే చెప్తున్నాడు కదా రాయితో అని. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. మరి మీరు రాయిని ఎందుకు చూపించలేకపోతున్నారు? షాకిర్ గారు, రాయిని ఎందుకు చూపించలేకపోతున్నారు? అది నిజమైతే షాకిర్ గారు, ఇది నా డౌటే కాదు, చాలా మంది డౌట్. ఆ రాయిని ఎందుకు చూపించలేకపోతున్నారు పోలీసులు కానీ అధికారులు కానీ అని చాలా మంది డౌట్. సార్, ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది, జరుగుతా ఉంది.
అక్కడ ఉండే లోకల్ టీడీపీ ఎమ్మెల్యేని అడిగాడు కదా, రాయితో దాడి జరిగిందని ఆయన ధృవీకరించాడు కదా. కూటమిలో మీరున్నారు అంటే మీ కూటమిలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే చెప్పినా మీరు నమ్మరు. ఇది కూడా మేము చెప్పినట్టు అంటారు, మేమే చెప్పించాం బోండావు మాత్రం. ఏం మాట్లాడుతున్నారండి? ఎంత చూస్తా ఉన్నారు ప్రజలు. అది మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. రైట్ వెంకట్ రైట్ గారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పర్టికులర్ ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు, వ్యక్తిగత జీవితాలు, హత్య రాజకీయాలకు సంబంధించి విమర్శలు కూడా తలెత్తూ ఉన్నాయి. పాయింట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణవేణి గారు, రైట్, ఈ వ్యాఖ్యలు, తాజా వ్యాఖ్యలు, అఫ్కోర్స్ రెండు పార్టీలు కూడా ఎన్నికలు మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. పార్టీలు రెండు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కొంత ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా ప్రభావం చూపిస్తాయనేది వాదన. అవునండి, అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కొంచెం ప్రభావాన్ని అయితే మాత్రం చూపిస్తాయి. కానీ అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది కరెక్ట్, మిగతా వాళ్ళు ఏదో అనుకోకుండా పొరపాటున వచ్చేస్తేనో, లేకపోతే పొరపాటున అనుకోకుండా కొన్ని వర్డ్ అలాగా కన్వర్ట్ అయితేనో అది తప్పనడం కరెక్ట్ కాదు. 2019కు ముందు అన్నారేమో కృష్ణవేణి గారు, మేబీ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 2019కు ముందు చాలా సివియర్ వర్డ్స్ అన్నారేమో. బట్ వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి వ్యాఖ్యలు యూజ్ చేయలేదనేది వాళ్ళ వాదన. లేదండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో లేదో ఒకసారి స్టేట్మెంట్ అంతా ఇవాళ పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫలానా ఇలానే మాటలు అన్నారు అనేసి చెప్పడం వల్ల ప్రజలకు తెలుస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ అంతా చెక్ చేస్తే కనుక ఖచ్చితంగా అలాంటి వర్డ్స్ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగిందండి. ఆన్ ద రికార్డ్ మీరు తీయొచ్చు కూడా. కానీ ఇవన్నీ రీసెంట్ గా కూడా మాట్లాడారు, పోయే కాలం అన్నమాట. పోయే కాలం వచ్చింది వీళ్ళకి అనేసి. అంటే పోయే కాలం అనేది ఎందుకు వస్తుంది సార్? పోయే కాలం అనే దానికంటే కూడా ఒక వ్యక్తిని చంపితే, అందులో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చంపితే అనే పాయింట్ కొంచెం ఎక్కువగా రైజ్ అవుతుంది. దానికి ఆ వర్డ్కి ఎక్కువ బలం ఉంది కదా అనేది జనరల్ గా వినిపిస్తున్న మాట. అదే సార్, పోయే కాలం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది తప్పు లేదు. కానీ అనుకోకుండా పొరపాటు చేసినటువంటి మాటలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అలాంటి మాటలకి అగ్నికి ఆజ్యం పోసినట్టు దాన్ని భూతత్వంలో చూపించడానికి వైసీపీ కాన్సెప్టే అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంపాల్సినటువంటి అంత అవసరం ఎవరికి వచ్చిందండి? ఆయన చెల్లెలకి ఆయనకి గొడవలు ఉన్నాయి. షర్మిలారెడ్డి గారి ప్రాణానికి హాని ఉందని చెప్తున్నారు. అలాగే భారతమ్మ గారి గురించి చెప్తున్నారు, విజయమ్మ గారి గురించి చెప్తూ ఉన్నారు. విజయమ్మ గారు ఎలా తప్పించుకుని కొడుకు దగ్గర రాకుండా వెళ్ళిపోతున్నారో తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులకే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పూర్తిగా రక్షణ లేదు ఇవాళ, విజయమ్మ గారికి షర్మిల గారికి కూడా. అలాంటి అనిల్ గారి మీద ఎలాంటి దాడి జరిగిందో చూసాము. లాస్ట్ టైం బాబాయ్ గొడ్ల హత్యని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సింపతి రాజకీయం సంపాదించాడో చూసాము. అలాంటివన్నీ చేసేటువంటి వ్యక్తులకి అదే ప్రజల్లోకి తీసుకెళ్తారు తప్ప కొత్తగా ఏమీ లేదండి. అంటే ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు బురదేసేయాలి, ఎప్పుడు భూతద్దంలో చూపించి ఇలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ బాబాయిని హత్య చేసి రాజకీయాల్లోకి వచ్చారా? రాలేదు కదా. ఆయన రాజకీయం ఏదో ఆయన చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఇవాళ కూటమి అన్నారు, పొత్తు అన్నారు. ఆ పొత్తు ధర్మంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇవాళ కూటమిని పొత్తుని చూసి అడిలిపోతూ ఏం మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదండి. క్షణాక్షణంని ఆయన కుటుంబ సభ్యుల నుంచో, అవినాష్ రెడ్డి నుంచో, లేకపోతే భారతీ గారి నుంచో, లేకపోతే వేరే వ్యక్తుల నుంచో ఆయనకి ప్రాణహాని ఉందేమో చూసుకోండి తప్ప మా కూటమి నుంచి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని ఉండదండి. ఎందుకంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారిది అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, నరేంద్ర మోడీ గారిది కూడా కాదు. కానప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే సింపతి కోసం ఈ వర్డ్స్ వాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిని అయితే మాత్రం పోసాని కృష్ణమురళి ఇలాంటి వ్యక్తులు మొరిగేటువంటి మాటలను అయితే మాత్రం మేము అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద రోజు ప్రెస్ మీట్ పెడతాడు, అది దానికి జీవనాధారం. ప్యాకేజీ ఇచ్చి తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళిని. పోసాని కృష్ణమురళి ఎవరండి? ఆ వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు మాట్లాడతాడు. ఇవాళ మాకు ఇక్కడ ఉన్నారు పద్మనాభరెడ్డి గారు, ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు, తరిమేస్తారంటాడు. ఆయన తరిమేయకుండా చూసుకొని పద్మనాభరెడ్డి గారిని కూడా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డి అనేసి అని అంటాడు. ఆయనకి ఏమైనా బారసాలు చేయించుకుంటాడేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో.
ఇవాళ ఆయన కాపు సామాజిక వర్గం వ్యక్తి అయి ఉండి నేను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని అన్నాడు. ఆయనకి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బారసాలు చేస్తానన్నారేమో మాకు తెలియదు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే డైరెక్ట్ గా ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ ఇక్కడ కాకినాడలో మాట్లాడారు. మహిళలమైనటువంటి మా మీద ఎలాంటి దాడులు చేయించాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ అవి పబ్లిక్ అంతా విన్నది, మీడియా మొత్తం విన్నది. కానీ ఇలాంటి విద్యలన్నీ వెన్నతో పెట్టినటువంటి విద్య వైసీపీ నాయకులకి ఇవాళ కూటమి మీద కానీ మా మీద కానీ ఎలాంటి నిందలు వేస్తారండి వీళ్ళు? అది ప్రపంచం అంతా చూసింది. దూరంపూడి షాకిర్ గారు, కాకినాడలో ఎలాంటి షాకిర్ గారు, కూటమి ఇంపాక్ట్ తట్టుకోలేకనే మీ పార్టీ నేత చెందినటువంటి కొంతమంది కీలక నేతలు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారనేది కూటమి నేతల వాదన. వెంకట్ గారు, నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు కూటమి మీద వచ్చింది మేము భయపడేలా చేస్తాం. మరి రఘురామ కృష్ణరాజు గత 4 సంవత్సరాల నుంచి మా మీద చేస్తున్నాడు. దాని వెనకాల సూత్రధారి పాత్రధారులు ఎవరో అందరికీ తెలుసు. ఇంకోటి మేము చాలా క్లియర్ గా చెప్పాను, వీళ్ళు కూటమిలో మూడు పార్టీలు కాకపోతే 15 పార్టీలు కలవనివ్వండి, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పొత్తులో ఉన్నాం. మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద మాకు నమ్మకం ఉంది, మాకు చిత్తశుద్ధి ఉందనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా మరొకసారి మేము గెలుస్తామని తెలుసు. ఇలాంటి సింపతి డ్రామాస్ మాకు అవసరం లేదు. ఇంకోటి కూడా ఇందాక అంటున్నారు, అంటే ఇది సందర్భం కాకపోయినా, ఈ అంశానికి లింక్ కాకపోయినా, మా కుటుంబ సభ్యుల నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రాణానికి సంకటం ఉందో అని చెప్పేసి అంటున్నారు. అమ్మా ఇలా మాట్లాడాలనుకుంటే చిరంజీవి గారి కూతురు శిరీష అనుకుంటాను భరద్వాజ్ ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వల్ల తన ప్రాణ రక్షణ కావాలని చెప్పేసి. ఇలా చాలా అంశాలు వస్తే మాట్లాడుకుంటా వెళ్తే అదే వ్యక్తి వచ్చి డైరెక్ట్ గా సారీ కూడా చెప్పిందట, వినలేదా మీరు? అదే శ్రీజ గారు వచ్చి నేను పొరపాటు ఎవరి ప్రాణాలు అని ఆమె సారీ చెప్పారు. సొంత అన్న కూతురు అందరికీ తెలుసు. అంటే ఇవన్నీ మాట్లాడుకునే వస్తే చాలా వస్తాయి. మాట్లాడుకోవాల్సి వస్తే మీరు పేర్లు తీశారు కాబట్టి నేను చెప్తాను, ఎవరి కుటుంబ హిస్టరీ అన్నా మాకు తెలుసు, ఎవరి కుటుంబం గురించి అన్నా మాట్లాడతాం. మెగాస్టార్ గారి ఆడబిడ్డను తీసుకొచ్చి మీరు మాట్లాడక్కర్లేదు, ఎవరు ఆడబిడ్డ గురించి అయినా మాట్లాడేద్దాము, మాకు కూడా ఉంది. ఎవరి కుటుంబ చరిత్ర మాకు తెలుసు. మన గతాన్ని కూడా ఒకసారి గతాన్ని తీసుకోవాలి, మన వీపుని కూడా ఒకసారి చూసుకోవాలనేది నేను చెప్తాను. మా దగ్గర ఉంది. కూడా ఈరోజు ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చి మేము పోసాని కృష్ణమురళికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనితో మాట్లాడించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే చాలా అంత అజ్ఞానులు కాదు, అవివేకులు కాదు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అన్ని తెలుసు. ఎవరేం మాట్లాడితే దానిలో నిజాలు ఏముంటాయి, దానిలో క్రెడిబిలిటీ ఎంతుందని అందరికీ తెలుసు. ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అని కూడా వాళ్ళందరికీ తెలుసు. ఏదో ఇవి ప్రభావం చూపిస్తాయంటే ఉత్తమ మాటలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలనేది. ఖచ్చితంగా మే 13న ఓటనే వజ్రాయుధం ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి రెడీగా ఉంది. షాకిర్ గారు, మీరు ఎవరన్నా కాదన్నా షర్మిల కావచ్చు, లేదంటే వైఎస్ సునీత కావచ్చు, చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామందితో పాటుగా తమకు కూడా ప్రాణహాని అయితే ఉందని, ఈ ప్రభుత్వ పాలన రక్షణ లేదు అన్నమాట వాస్తవా కాదా షాకిర్ గారు? ఇప్పుడు 100 మాటలు అంటారు సార్. సొంత చెల్లెలు అన్నారు కదా, సొంత చెల్లెలు అన్నారు కదా, అది కొంచెం మీ పార్టీకి ఇంపాక్ట్, మీ పార్టీపై ప్రభావం ఎక్కువ చూపుద్ది అనేది ఒక వాదన. సరే, ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అజ్ఞానులు కాదు, అవివేకులు కాదు. షర్మిలారెడ్డి చెప్పిందనో, సునీతమ్మ చెప్పిందనో, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు షర్మిల మాటలు ఎలా ఉంటాయంటే, అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి మా నాన్నగారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయి ఆంధ్ర రాష్ట్రంలో ఏపీసీసీ ప్రెసిడెంట్ అయింది. సో ఆ మాటలకున్న క్రెడిబిలిటీ కొంతైనా మాకు ఇది ఉండేది. షర్మిలారెడ్డికి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి తనయురాలుగా కొంత మాకు గౌరవం ఉండేది. ఈ రోజు ఆ గౌరవం కూడా తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ షర్మిల కూడా ఏంటంటే పాపం తన తప్పే ఉందిలేండి. ఎందుకంటే సునీత చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా మేమేం కోరుకుంటున్నాం అంటే ఆ దేవుడితో వాళ్ళకి ఆ ట్రాప్ లో పడాల్సిన అవసరం లేదనేది. షాకిర్ గారు, వాళ్ళిద్దరికే సరే ఈ పాయింట్ తో నాకు అభ్యంతరం ఉంది. వాళ్ళిద్దరికి కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరికి వ్యక్తిగత రీజన్స్ ఉన్నాయి. ఒకలేమో తన తండ్రిని కోల్పోయారని, ఒకలేమో తన అన్నే తనకు అన్యాయం చేశారని. అంతే తప్పించి వీళ్ళతో చంద్రబాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం లేదనేది వాళ్ళు చెప్తున్న వాదన కూడా. వెంకట్ గారు, ఒక సామెత ఉంది, శత్రువు మిత్రుడు అని చెప్పేసి. శత్రువులంతా ఏకమవుతారండి. రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఏకమవుతారు.
శత్రువు మిత్రుడు కాబట్టి వీళ్ళందరూ కలిసే పనిచేస్తారు. అందరికీ రైట్ తెలిసిన విషయం. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షాకిర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శుంకర కృష్ణవేణి గారు. సమయం మించిపోతుంది, అందువల్ల క్లోజ్ చేస్తున్నాను. రైట్, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, చాలా తక్కువ రోజులు మాత్రమే సమయం ఉంది, మోరార్లెస్ 10 days లోపలనే అనుకుంటా. సో ఇటువంటి నేపథ్యంలో కామెంట్స్ మాత్రం విమర్శలు ప్రతి విమర్శలు సద్విమర్శలు అయితే ఓకే, కానీ వ్యక్తిగత జీవనం వ్యక్తిగత జీవితాల మీద అలిగేట్ చేయడం కానీ లేదంటే హత్య రాజకీయాలకు సంబంధించి విమర్శలు చేయడం కానీ ఒక అలిగేట్ చేయడం కానీ అనేది కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనేది అనుకోవచ్చు. రైట్, ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.